మిత్రులందరికీ నమస్తే. ఈరోజు ఉచిత డిఎస్సి మార్గదర్శకత్వానికి సంబంధించినటువంటి వీడియోకి మీకు అందరికి కూడా స్వాగతం. ఈ గైడెన్స్ కౌన్సిలింగ్ సెషన్లో మీకు అందరికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేను చర్చించాలనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఈ డిఎస్సి కేస్ స్టడీలు ఈరోజు మనం మాట్లాడుకునే అంశము నేడు కాక రేపటి నుంచి చదువుతాం అనేటటువంటి మాట మనలో చాలామందికి రోజు అనిపిస్తూనే ఉంటుంది. రేపటి నుంచే స్టార్ట్ చేసేస్తా, బాగా ఇన్స్పైర్ అయిన తర్వాత కూడా రేపే స్టార్ట్ చేస్తా, రేపు నుంచి ఇంకా ఆపను అనేటటువంటి ఆలోచన మనం పక్కన పెట్టాలి. కొంతమంది గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏం చెప్తారంటే, ఈ మధ్య ఒక ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయినాడు. ఆయన మాట్లాడేటప్పుడు నాకు కావాల్సినటువంటి మిత్రుడే మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, ఆయన రేపటి చేయాల్సిన పనిని ఈరోజు చేయాల్సిన పనిని ఈ గంటే చేస్తాను, అదే నా సక్సెస్ సీక్రెట్ అంటాడు. వాస్తవమే కదా. అందుకే రేపటి నుంచి చేస్తా అనేటటువంటిది ఒక సమస్య, అదొక రకంగా చెప్పాలంటే ఒక జబ్బు లాంటిది. రేపటి నుంచి చేస్తా అనేటటువంటి సమస్యకు ఒక సరైనటువంటి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను ఆ విషయాలన్నింటినీ నాకు వచ్చినటువంటి అనుభవాలు, ఇప్పుడు దాదాపుగా 100 మంది కన్నా ఎక్కువ విద్యార్థులను కేస్ స్టడీ చేశాను ఇప్పుడు దాకా. అంటే వాళ్ళ చరిత్రను, వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ ప్రాధాన్యతను, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, కోరుకున్నది జరిగితే ఏమవుతుంది, లేకంటే ఏం జరుగుతుందనే అంశాన్ని కొంతమంది 20 పేజీలు రాశారు, కొంతమంది 30 పేజీలు కూడా రాశారు, కొంతమంది 5 పేజీలతో కూడా ముగించేశారు. వాళ్ళను పూర్తిగా చదివి వాళ్ళని అందరినీ డిఎస్సి వరకు లాక్కపోవడమే. ఇక్కడ ఆఫ్లైన్లో ఉండేటటువంటి వాళ్ళని అంత జాగ్రత్తగా లాక్పోయేటటువంటి ప్రోగ్రామే ఈ కేస్ స్టడీ. ఇది ఆన్లైన్లో కూడా కౌటిల్య బ్యాచ్లో కూడా ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. వాళ్ళు చెప్పినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ఆ అనుభవాలను, అభిప్రాయాలు కాదు, నేను ఇచ్చేటటువంటి అభిప్రాయం కాదు, వాళ్ళు ఇచ్చేటటువంటి అనుభవాలను మీతో పంచుకుందాం అనేటటువంటి అంశంతోనే దీంట్లోకి వచ్చాను. మిత్రులారా, ఇటువంటి గైడెన్స్ ప్రోగ్రామ్ మీకు డిఎస్సి వరకు జరగాలంటే మొదటగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండేటటువంటి బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు అప్డేట్స్ వెంటనే వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేస్తే చాలామందికి నా గైడెన్స్ ప్రోగ్రామ్ ఉచితంగా అందించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మీరు చాలా వరకు మీరు తెలుసుకోవాల్సిందే. ఓకే, ఈరోజు మనం ఈ జబ్బు వాయిదా వేసేటటువంటి అంశాన్ని గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది, అసలు తగ్గించుకోవడానికి అవకాశం ఉందా లేదా అంటే 100% దాన్ని తగ్గించుకోవడానికి అయితే అవకాశం ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, 100%, 1%, 2% కూడా కాదు, 100% దాన్ని మనం పూర్తిగా తగ్గించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దానికి ఎటువంటి మార్గాలను మనం అనుసరించాలనే దాన్ని కూడా ఈ వీడియోలో మనం చర్చిస్తాం. అందులో మొదటగా మీరు ఏం కావాలనుకుంటే వాళ్ళతోనే ఉండడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఇటువంటి పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళతోనే మీరు ఉండాలి. మీరు ఒక టీచర్ కావాలనుకున్నారా, టీచర్ కోసం నిరంతరంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళతో ఉండండి. నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావా, బిజినెస్ చేసే వాళ్ళతో ఉండాలి. నువ్వు ఆటో తోలుకోవాలనుకుంటున్నావా, ఆటో నడిపే వాళ్ళతో ఉండాలి. నువ్వు రోజువారీ కూలి చేయాలనుకున్నావా, రోజువారీ కూలి చేసే వాళ్ళతో ఉండాలి. నువ్వు కోటీశ్వరుడు కావాలనుకున్నావా, అటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ గురించి ఆలోచన చేయాలి, అటువంటి చోట ఉండాలనుకున్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా సొంతంగా వచ్చినటువంటి అనుభవాలే, ఏదో ఇంకొక చోట నేర్చుకుని మీకు చెప్పేటటువంటిది కాదు. ఒక పెద్ద హోటల్లో మనం తాగే టీ 100 రూపాయలు ఉంటుంది, అదే టీ రోడ్డు పక్కన 10 రూపాయలకు కూడా మనకు దొరుకుతుంది. అయితే 100 రూపాయలు ఇచ్చే మనం టీ తాగే చోట వాతావరణం ఎలా ఉంటుందంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేటట్లుగా వాళ్ళు చూసుకుంటారు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం 100 రూపాయలు టీ తాగే చోట మన దగ్గరకు వచ్చి బేరర్ వచ్చి రిక్వెస్ట్గా మీకు ఏం కావాలని అడుగుతాడు, మనల్ని సాటిస్ఫై చేస్తాడు. మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకరు 1 కోటి రూపాయల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంకొకరు మా అమ్మాయి మొన్ననే సివిల్ సాధించిందని మాట్లాడతారు, ఇంకొకరు మా అబ్బాయి వెంటనే అమెరికాకి వెళ్తున్నాడని మాట్లాడతాడు, ఇంకొకరు నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది, అది 50 కోట్లు 100 కోట్లు అంటుంటాడు. ఇటువంటి మాటలు మనం వినడం వల్ల మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. అదే మనం 10 రూపాయలు టీ తాగుతున్నాం, నేను కూడా తాగా, మీరు కూడా తాగుంటారు, అది తక్కువైతే కాదు, కానీ అక్కడ వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే వాడు వెధవ నన్ను మోసం చేశాడు, వీడు 10 రూపాయలు నాకు ఇవ్వలేదు, నాకు నిన్న కూలి డబ్బు 50 రూపాయలు రాలేదు, వాడు తల తీసేస్తా, వీడు చేయించేస్తా, ఇటువంటి మాటలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మంచి స్నేహాన్ని మనం కొంత ఖర్చు అయినా పెట్టి దాన్ని మనం స్వీకరించాలి. నీ క్లాసులో ఎవరైనా బాగా చదువుతూ ఉంటే వాళ్ళతో కాసేపు మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి. ఏం చేస్తే ఎక్కువ మార్కులు వస్తుంది అనేటటువంటిది నువ్వు గమనించుకోవాలి. అందుకే ఎవరితో ఉండాలి మీరు అనేటటువంటిది ముందు మీరు డిసైడ్ చేసుకుంటే ఇప్పుడు వాయిదా వేసే గుణం అక్కడికి సగం తగ్గుతుంది.
రెండో విషయం ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే, అసలు మీ రూమ్మేట్ మీతో ఉండి డిఎస్సి 2025లో సెలెక్ట్ అయ్యి ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తుంటే మీరేం చేస్తున్నారో ఆలోచన చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నీలో ఉండే సోమర్థనం తగ్గిపోయి ఈరోజు చదువుతాననేటువంటి ఆలోచన మీకు వస్తుంది. ప్రతిరోజు ఆఫ్లైన్లో ఇన్ని పరీక్షలు పెట్టి ప్రతి ఒక్కరిని కష్టపడేటట్టుగా చేస్తున్నాం. మీ వల్ల కూడా అవుతుంది. ఎందుకు కాదు? మీరు చేయలేదు, అనుకోలేదు అంతే. అసలు ఆన్లైన్లో ఈ ప్రోగ్రాం కాదు, కానీ ఇక్కడ మీరు చూసారా, కౌటిల్య ప్రోగ్రామ్ చూసారా, ప్రతిరోజు మీకు పీడిఎఫ్ నోట్స్ చేయడంతో పాటు, అప్డేటెడ్ నోట్స్ చేయడంతో పాటు, కొత్త వీడియోలు చూసే అవకాశం ఇవ్వడంతో పాటు, అసలు క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్లో పెడుతున్నాం, డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి మీరు రాసుకునే అవకాశం డైలీ టెస్ట్కి, వీక్లీ టెస్ట్కి ఇస్తున్నాం. ప్రతిరోజు నువ్వు టార్గెట్ పెట్టు. 90% ఎన్ని మార్కులు వచ్చింది లైన్, 90% ఎన్ని మార్కులు వచ్చింది లైన్, 90% టార్గెట్ 35 మార్కులు వచ్చింది లైన్. రోజు అలా వేయడం వల్ల నీకు బాధ్యత వస్తుంది. అదే కదా నేను చెప్పేది, మీరు ఎందుకు చేయరు? మొదటి వారంలోనే మనం రన్ అవుతా ఉన్నాం కదా కౌటిల్యాలో. ప్రతిరోజు నీకు ఇంటి దగ్గర ఉండి చదువుకోవచ్చు కదా, ఇక రాలేని పక్షులు. అది నీ ఆలోచన, నీ యాటిట్యూడ్కి సంబంధించి నువ్వు రావాలి. అందుకే అసలు మీ ఫ్రెండు స్కూల్లో ఉంటే మీకు ఎటువంటి అనుభవాలు ఉందో గుర్తు చేసుకో. ఒక అమ్మాయి నాకు చెప్పింది, మనం ఉండేటప్పుడు మొన్న మాట్లాడేటప్పుడు, సార్ నా ఫ్రెండ్, మేము 4 రూమ్మేట్లు, 3కైతే ఖచ్చితంగా జాబులు వచ్చినాయి, నాకు జాబ్ రాలేదు. జాబ్ వచ్చిన రోజు ఒక అమ్మాయి మాత్రమే అతి కష్టం మీద నాతో మాట్లాడింది. అది కూడా నాతో మాట్లాడుతూ ఉండేటప్పుడు అందరూ విష్ చేస్తుంటే, అవునా రాలేదా, ఓకే సారీ, అట్లయితే కాసేపు ఉండు, వాళ్ళు మాట్లాడుతున్నారు అని కట్ చేసింది సార్. నేను చాలా హర్ట్ అయినాను. 1 year ఒకే రూమ్లో ఉండి చదివితే నన్ను ఓదార్చడం పోయేసి వేరే వాళ్ళు నన్ను విష్ చేస్తున్నారు, ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, తర్వాత మాట్లాడతానని ఫోన్ కట్ చేసిందంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆ పరిస్థితి మీరు మళ్ళీ తెచ్చుకోకూడదు మిత్రులారా. ఆ పరిస్థితి మళ్ళీ తెచ్చుకోకూడదు. బాగా జాగ్రత్తగా చదవడం అలవాటు చేసుకో. అందుకే నువ్వు ఎవరితో ఉండాలా, వాళ్ళతో ఉన్నావంటే 100% నువ్వు సక్సెస్ అవుతావు. అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది, ఇంకొక కొన్ని విషయాలు మీకు చెప్తాను. అసలు మీ వయసు తగ్గుతూ ఉందా, మీ వయసు పెరుగుతూ ఉందా? ఒకసారి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మీ వయసు తగ్గుతూ ఉందా, పెరుగుతూ ఉందా ఆలోచన చేశారా? లాస్ట్ డిఎస్సికి ఈ డిఎస్సికి ఏమైంది? అంతకుముందు డిఎస్సికి ఈ డిఎస్సిలో అదృష్టం, మంచి గవర్నమెంట్ డిఎస్సి కోసమే వచ్చినట్లుగా ఉంది. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు ఉగాదికి, ఆ తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ డిఎస్సి ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరు చెప్తారు? ఇప్పుడు కూడా చాలామంది, నాకు టైం ఉండదు కదా, నేను ఇంట్లోంచి అడుగు బయట పెట్టేస్తే ఏమైపోతుందో. అది నీ ఇష్టం నాయన. నీ జాబ్ కావాలంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరు నీకు జాబ్ తెచ్చివ్వరు. నీ జాబ్ నీ నాలెడ్జ్ ద్వారా మాత్రమే వస్తుంది. అయితే నేను ఇచ్చేటటువంటి ధైర్యం, హార్డ్ వర్క్తో మాత్రమే జాబ్ వస్తుంది. నాకు ఇప్పుడు కొంతమంది వస్తారు నా దగ్గరికి, సార్ నా వల్ల కాలేదు సార్, నేను 10th యావరేజ్ స్టూడెంటు, ఇంటర్లో యావరేజ్ స్టూడెంటు, నేను డిఎస్సిలో పోటీ పడగలనా? నువ్వు 100% నీకు జాబ్ వస్తుంది అంటాను నేను. నీ 10th మార్కులను బేస్ చేసుకుని, ఇంటర్ మార్కులు బేస్ చేసుకుని నీకు డిఎస్సిలో జాబ్ రాదు. నువ్వు ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు, కుదిరితే అవగాహన చేసుకో, లేకంటే కంఠస్థం పెట్టే కొన్ని అంశాలు. ఇదే నేను ఇచ్చేటటువంటి. ప్రతిరోజు 25 మందిని క్లాసులో నిలబెడితే నువ్వు ఎందుకు చదవలేవని నాకు సమాధానం చెప్తే ఎన్ని రోజులు నువ్వు తప్పించుకుంటావు? అలా తప్పించుకోవడం కాదు కదా. అదే విధానాన్ని నువ్వు ఇంట్లో ఉండి కూడా ఈ కౌటిల్య ప్రోగ్రాంలో నీ టార్గెట్కి అనుకూలంగా ఎందుకు రీచ్ కాలేదని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు రోజు అసెస్ చేసుకోవాలి. మీకు సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు చాలా విషయాలు మీకు నేర్పిస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ కూడా మీ వయసు ప్రతి సంవత్సరము తగ్గిపోతూ ఉంది. మీరు ఏం చేస్తారు? కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం మీకు వచ్చేసింది. మళ్ళీ దాన్ని పక్కన పెట్టండి. ఆలోచన రేపు లేస్తా తర్వాత అనేది పక్కన పెట్టండి. అసలు ప్రధానమైనటువంటి సమస్య మీకు ఎక్కడొస్తుందో చెప్పేదా? ఉదయాన్నే మీరు 4 గంటలకు అలారం పెడతారు. అలారం మోగ్గానే ముందు దాన్ని కోపం చేసుకుని దాన్ని టపీమని కొట్టి పక్కకు దోస్తారు. అది అలారం మోగుతుందంటే నీ జీవితానికి ఒక అద్భుతమైన సంకేతం ఇస్తూ ఉంది. దాన్ని మోగిన వెంటనే ఇది నా కోసమే అని ఏ రోజైనా మీరు ఆలోచన చేశారా? మనం ఏమన్నా జీవితాంతమా? న్యూస్ పేపర్ వేసేటటువంటి వాళ్ళు ప్రతిరోజు ఉదయం 3:30 లేసి న్యూస్ పేపర్ వేస్తున్నారు కదా. అందుకే వాళ్ళు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. న్యూస్ పేపర్ వేసేటటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అంత మార్నింగ్గా లేచి వాళ్ళు మంచి ఆక్సిజన్ పీల్చుకొని శారీరక శ్రమ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. నేను 10వ తరగతిలో మొదటిసారిగా న్యూస్ పేపర్ వేయడానికి అలవాటు చేసుకున్నాను. నా మొదటి జీతం 90 రూపాయలు, మీకు తెలుసు తెలియదు. నా మొదటి జీతం 90 రూపాయలకు ఈనాడు పేపర్ నేను ప్రతి గడప తొక్కి పేపర్ వేసాను. ఈరోజు ఆ పేపర్లో నేను ఆర్టికల్స్ రాస్తానని నేను ఆ రోజు అనుకోలే. ఆ రోజు యాదృచ్ఛికంగా నా పేదరికం ఏమో నాకు ఆ పని ఇచ్చింది కాబట్టి ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చా. మీకు కూడా గుర్తుపెట్టుకున్నాను. ఉదయాన్నే నిద్ర లేసే వాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు.
మంచి ప్రజ్ఞావంతుడు అవుతాడు. రాత్రి త్వరగా పడుకో, ఉదయాన్నే లేయి, నీ ఆలోచనలు మారిపోతాయి. ఉదయాన్నే నీకు ఫోన్ చేసేవాడు ఎవడు ఉండడు. ఉదయాన్నే నీకు ఆన్లైన్లోకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఉండదు. నీ జీవితం గురించి ఆలోచన చేసుకునే అవకాశం వస్తుంది, లేదా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకునే అవకాశం వస్తుంది. ఈ ఒక్క మాట, నా మాట వినండి, 100% నీకు జాబ్ వస్తుంది. కాబట్టి 4వ వేస్తే నీకు వాయిదా వేసే గుణం ఉండదు. అందుకే ప్రతిరోజు నీ టార్గెట్ నువ్వు గుర్తు చేసుకో. 90% పెట్టుకుంటే ఈరోజు నాకు మార్కులు 90% వచ్చాయా, లేకంటే నేనేం చేయాలి? ఇక్కడ చాలామంది రాస్తున్నారు, లైన్ డేట్లు వేసి టార్గెట్ పెట్టి డైలీ టెస్ట్ చేసి రాస్తున్నారు. అదే విధానమే కదా ఆన్లైన్లో రాసుకోమని చెప్పేది. ఆ పరీక్ష రాయాలి, దాన్ని రాసుకోవాలా. ఇంకా అదే ఇట్లాంటి చాలా నేను చెప్తా ఉంటాను. మీరు ఎంతవరకు వింటా ఉంటే అంతవరకు చెప్తా ఉంటాను. 5వది, చాలామంది నాతో కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈ పోస్ట్ పోన్ గురించి మాట్లాడేటప్పుడు. మా నాన్న తిట్టాడు, మా అమ్మ తిట్టింది, నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అని ఆలోచన చేస్తారు. ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకో, మీ జీవితంలో మీరు మీ తల్లిదండ్రులకు ఈగడేటటువంటి గొప్ప వరం ఏదన్నా ఉంది అంటే ఒక ఉద్యోగం మాత్రమే. ₹1,00,00,000 నాకు లాటరీ దొరికిందంటూ కూడా మీ ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై కారు. నాకు జాబ్ వచ్చిందంటే వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. ఆ తర్వాత నువ్వేమన్నా చెయ్యి, నువ్వు జాబ్ వదిలేసి నువ్వు బిజినెస్ చేసుకో. ఆ పని నువ్వు ఎందుకు చేయలేవు? ఒకసారి మీ నాన్న ఉన్నాడు, మీ వయసు యావరేజ్గా డిఎస్సి రాసేటటువంటి వాళ్ళ వయసు 25 నుంచి 30 సంవత్సరాలకు వచ్చేసి ఉంటుంది. మీరు విలేజ్ల నుంచి మీరు బయలుదేరి వచ్చినప్పుడు మీ విలేజ్ల్లో మీకు అందరికీ తెలుసు, మీరు ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళారని లేదా టౌన్కి వచ్చి చదువుకుంటున్నారనో మీకు అందరికీ తెలుసు మ్యాక్సిమం. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళను మీ విలేజ్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీ అబ్బాయికి జాబ్ వచ్చిందా, ఈసారి కూడా రాలేదా, మీ అమ్మాయికి జాబ్ వచ్చిందా, ఈసారి రాలేదా అనేటువంటి అంశాలు అమ్మను నాన్నను అడుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎన్నిసార్లు అబద్ధం చెప్పగలరు? అంటే నీ వల్ల వాళ్ళు ఉదయాన్నే లేచి బజార్లో ఉండే టీ షాప్కి వెళ్ళడం ఆపేయాలనా? నీ వల్ల మీ మదరు ఉదయాన్నే లేచి అట్లా రోడ్లపైకి వెళ్ళి అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి ఎవరు అడుగుతారు అని ఆపేయాలనా? ఒకసారి మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి పనిష్మెంట్ అదేనా? ఇవి అందరికీ వర్తిస్తుందని కాదు, చాలామంది కష్టపడి జస్ట్ తక్కువలో జాబ్ మిస్ చేసుకుని ఉంటారు. వాళ్ళు కూడా నేను చెప్పేది, ఈసారి ప్రయత్నం చేయి, 100కు 100% సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వడానికి చాలా మంత్రాలు ఉన్నాయి. కాబట్టే పోస్ట్ పోన్ చేసేటటువంటి ఆలోచన పక్కన పెట్టేసి మిగతా పనులకి ఆ రోజు చేసే పని ఆ రోజే చేయండి. ఇది ఈరోజు నేను ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. మిత్రులారా, ఆఫ్లైన్ అద్భుతమైనటువంటి క్లాసులు జరుగుతున్నాయి. ప్రతిరోజు టాప్ 25 టాప్ 10లో ఉండే వాళ్ళని ప్రోత్సహించి చదివిస్తున్నాం కేస్ స్టడీ ద్వారా. ఆన్లైన్లో మీరు కానీ కోర్సు పొందాలనుకుంటే కౌటిల్య అనే కోర్సు ఉంది. అఖండ 1 పూర్తయింది. అఖండ 2లో ఇప్పుడు ఒక 5 గ్రాండ్ టెస్టులు మనం రెడీ చేసి మీకు అవైలబిలిటీ ఇస్తున్నాం. రిమైనింగ్ అఖండ 2 అది అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. రేపు ఆ విషయాలు మనం వాట్సాప్లో చేస్తాం. అవసరమైన వాళ్ళు వాట్సాప్లో లింక్ ద్వారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా జాయిన్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.